ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబుని మా పాపని తీసుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా ఇంటికి వెళ్తున్నాం guys. ఓకేనా? బాయ్ బాయ్. 21st డే అయిపోయిన తర్వాత నిద్రకి తీసుకెళ్తారు కదా, ఉయ్యాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత. సో అదే అన్నమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు మా ఇంటికి. సో ఆరుకి కూడా హాలిడేస్ కాబట్టి అట్లా ఆరుని కూడా తీసుకెళ్తున్నాము, స్కూల్ లేదు కాబట్టి. సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫీలింగ్ ఏంటి అని అంటే, ఇంకా చిన్నోడు కదా, మా అత్తయ్య కొంచెం అటాచ్డ్ ఎక్కువ అనమాట. సో వెళ్తుంటే కొంచెం ఫీల్ అవుతున్నారు. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా వాడు అప్పుడప్పుడే పుట్టి ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది, ఇంకా వెళ్తే ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. దాంతోపాటు ఆరమ్మని కూడా తీసుకెళ్తున్నా కదా, సో అట్లా అనమాట. వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. కానీ ఏం చేయాలి, రిచువల్ ఈజ్ అ రిచువల్, యూ హ్యావ్ టు ఫాలో. ఇక్కడ ఎట్లుంటుందో మమ్మీ వాళ్ళు కూడా అంతే ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా మనం ఎప్పుడు వస్తాం అనేసి. సో అందుకోసమే వెళ్తున్నాం అనమాట. బాయ్ సిరి. చింటేడి చింటిగాడు కనిపిస్తలేడు. कभी कभी अगली जिंदगी में यूं ही कोई अपना लगता है, कभी कभी अगली में चढ़ जाए तो एक सपना लगता है, ऐसे में कोई कैसे मासूम कैसे रोके और कैसे कोई सोचते everything's gonna be okay, कभी कभी तो लगे जिंदगी में रही ना खुशियाँ ना मजा, कभी कभी तो लगे हर जन मुश्किल और हर पल एक सजा. కిందికేసుకునేను తలకై. అమ్మా ఇప్పుడు వాడతాడు అమ్మా. ఇదేం టార్చర్ అమ్మా, తట్టుకోలేమమ్మా. చుట్టమల్ల చుట్టేసిందా ఏంది? అందుకో గజాల. వస్తుంది మ్యూజిక్ పాట పాడదాం అనుకున్నప్పుడు వస్తుంది. खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मना मुझको बनाया तुझे जैसे ही किसी के लिए. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मना मुझको बनाया तेरे ही किसी के लिए. तुझको है तुझसे राबता, कुछ तो है तुझसे राबता, कैसे हम जाने हमें क्या पता, कुछ तो है तुझसे राबता. सफर है क्यों ना फिक्र है, जीने की वजह यही है, मरना इसी के लिए. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए. హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు ఆరుని పట్టుకొని వాడరా. కుమారి సోయగారు దాచలేము కళ్ళు మూసి సుమారు తారలన్నీ నేలరాని నిన్న చూసి ప్రశ్నలతో చంపేల కాసి గుప్పెట్లో దాచా చేసి నీలా ఎవరు ఏ ఆపండి అంటున్నాడు రా, ఆపండి అంటున్నాడు రా. అగో చిటు ఆపండి అంటున్నాడు రా.
మధ్యలో అంతా మేము పాటలు పాడుకుంటూ వచ్చినాము. అదంతా రా వీడియో ఎక్కడ కూడా ఎడిట్ చేయలేదు. ఎందుకు అనంటే అంత ఫన్ అనిపించింది దారిలో అంతా. సో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీసుకొచ్చిర్రు మా తమ్ముడు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళ ఎక్సైట్మెంట్ అసలు నేను తట్టుకోలేకపోయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నా అసలు ఒక్కొక్కరు ఎంత వెయిట్ చేస్తున్నారో పాపం మా చిన్నోడి కోసం, నా కోసము. అసలు వచ్చేసరికి మా చెల్లి ఒక రేంజ్లో డెకరేషన్ అంతా చేసి పెట్టింది. అక్కడ మా చిన్నోడి బట్టలు ఇంకా బలూన్స్ తోటి తీవ్రంగా డెకరేషన్ చేసింది పాపం. నైట్ అంతా కూర్చొని చేసిందంట. సో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు నేను కూడా షాక్ అయినా, ఎస్పెషల్లీ సర్ప్రైజ్ అయినాను. ఆల్రెడీ తన ఛానల్ మీ అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేసిన మన వీడియోస్లో. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను కింద పెడతాను. ఎంత క్రియేటివిటీ అంటే ఎంత క్రియేటివిటీ నేను చెప్పలేను అసలు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయడంలో తను బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకొచ్చిన తర్వాత కార్లో అంతా నిద్రపోయిండు కదా, వచ్చేసరికి లేచి ఏడవడం స్టార్ట్ చేసిండు. అమ్మమ్మ తాతయ్యని చూసేసరికి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా కళ్ళు తెరిచి పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నాడు అనమాట అందరినీ. ఏంటబ్బా నేను ఎక్కడికి వచ్చినాను, ఏంటిది ఇదంతా అనేసి చూస్తున్నాడు క్యూట్గా. అసలు ఎంత క్యూట్గా చూస్తున్నాడో చూడండి. మా అమ్మమ్మ కూడా లేచి వచ్చినారు లోపల నుంచి. ఇంకో విషయం ఏంది అని అంటే ఈరోజే మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో ఆ సెలబ్రేషన్స్ కూడా అయినాయి ఈవినింగ్. ఇంకా చిన్నోడు వచ్చిండు కదా, వాడితో పాటు కలిసి కేక్ కట్ చేసినారనమాట. ఈ వ్లాగ్కి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.